ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో నీట్ యూజీ 2026 క్వాలిఫైడ్ స్టూడెంట్స్ ఏపీ స్టేట్ కన్వీనర్ కోటాలో ఎన్సీసీ, పీడబ్ల్యూబీడీ అండ్ స్కౌట్స్ అండ్ గైడ్స్ ఈ కేటగిరీస్ లో మీరు పార్టిసిపేట్ చేస్తూ ఉంటే వీళ్ళకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ కు సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ ఎన్టీఆర్ యూహెచ్ఎస్ అఫీషియల్ వెబ్సైట్ లో రిలీజ్ అయ్యాయి. వీటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఈ రోజు మీకు డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎన్సీసీ కేటగిరీ స్టూడెంట్స్ కి ఆగస్టు 18వ తారీఖు నుండి 21వ తారీఖు వరకు ర్యాంక్ వైజ్ గా మీరు అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. అంటే ఏ ర్యాంక్ నుండి ఏ ర్యాంక్ వరకు అనేది మనకి కంప్లీట్ గా షెడ్యూల్ ఇచ్చారు నోటిఫికేషన్ లో. ఆ ర్యాంక్ వైజ్ గా మీరు విజయవాడ డాక్టర్ ఎన్టీఆర్ యూహెచ్ఎస్ ఆలోచన హాల్ సెకండ్ ఫ్లోర్ లో మీరు అపీర్ అవ్వాల్సి ఉంటుంది. అయితే మీరు వెళ్ళేటప్పుడు ఆల్ ఒరిజినల్ సర్టిఫికెట్స్ ఉండాలి. వాటితో పాటు 3 సెట్స్ ఆఫ్ జిరాక్స్ కాపీస్ తీసుకుంటామన్నారు. అలాగే ఎన్సీసీ సర్టిఫికెట్స్ మీ దగ్గర ఎన్ని ఉన్నాయో అవన్నీ తీసుకుని వెళ్ళాలి. వాటితో పాటు సైన్డ్ ప్రొఫార్మా అన్నారు. నోటిఫికేషన్ లో ఒక ప్రొఫార్మా కూడా ఇచ్చారు. దాని మీద మీరు సంతకం కూడా చేయించుకొని తీసుకొని వెళ్లాల్సి ఉంటుంది. కాబట్టి ఎన్సీసీ కేటగిరీ స్టూడెంట్స్ మీరు వెళ్ళేటప్పుడు ఇవన్నీ కూడా తీసుకొని వెళ్తేనే వాళ్ళు వెరిఫై చేస్తారు. ఏ ఒక్కటి లేకపోయినా కూడా మీకు వెరిఫికేషన్ కంప్లీట్ అవ్వదు. క్లియర్. నెక్స్ట్, పీడబ్ల్యూబీడీ కేటగిరీ స్టూడెంట్స్ కి ఆగస్టు 18వ తారీఖు నుండి 19వ తారీఖు వరకు మాత్రమే, అంటే 2 డేస్ ఇచ్చారు. ఉదయం 10 గంటలకి అపీర్ అవ్వాల్సి ఉంటుంది. ఈ 2 డేస్ లో డాక్టర్ ఎన్టీఆర్ యూహెచ్ఎస్ విజయవాడ క్యాంపస్ లో సిల్వర్ జూబ్లీ బ్లాక్ సెకండ్ ఫ్లోర్ లో మీకు మెడికల్ ఎగ్జామినేషన్ జరుగుతుంది. మీరు వెళ్ళేటప్పుడు ఆల్ ఒరిజినల్ సర్టిఫికెట్స్ ఉండాలి. అలాగే మీకు సంబంధించినటువంటి మెడికల్ రికార్డ్స్, మెడికల్ రిపోర్ట్స్ ఏమైనా ఉంటే అవన్నీ కూడా తీసుకొని వెళ్ళండి. యూడిఐడి కార్డు, అలాగే మీరు వెళ్ళేటప్పుడు షెడ్యూల్ 1 లిస్ట్ ఇచ్చారు మనకి నోటిఫికేషన్ లో. దానిలో అపెండిక్స్ A to F అని టోటల్ గా మనకి 6 అపెండిక్స్ ఇచ్చారు. వాటిల్లో అపెండిక్స్ A ఈజ్ కామన్ ఫర్ ఆల్ స్టూడెంట్స్. అందరూ కూడా ఖచ్చితంగా 100 రూపాయల స్టాంప్ పేపర్ మీద మీరు వాళ్ళు ఇచ్చినటువంటి ఫార్మాట్ ని టైప్ చేయించి ఎఫిడవిట్ రాయించి లాయర్ తో నోటరీ చెప్పించాలి. అలాగే రిమైనింగ్ B to F లో మీకు ఏది రెలివెంట్ అయితే దాన్ని మీరు ప్రిపేర్ చేసుకోవాలి. అలాగే ఎంసీసీ ఎలిజిబిలిటీ సర్టిఫికెట్, అంటే ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ వాళ్ళు కండక్ట్ చేసిన మెడికల్ ఎగ్జామినేషన్ కి కూడా వెళ్ళి అక్కడ ఎలిజిబిలిటీ సర్టిఫికెట్ పొంది ఉండి దాన్ని కూడా తీసుకొని వెళ్లాల్సి ఉంటుంది. సో పీడబ్ల్యూబీడీ కేటగిరీ స్టూడెంట్స్ ఇవన్నీ తీసుకొని వెళ్ళాలి. అలాగే స్కౌట్స్ అండ్ గైడ్స్ వీళ్ళకి కేవలము ఒకే ఒక రోజు ఆగస్టు 20వ తారీఖు ఉదయం 11 గంటలకి జరుగుతుంది. వీళ్ళకి కూడా డాక్టర్ ఎన్టీఆర్ యూహెచ్ఎస్ విజయవాడ క్యాంపస్ లోనే సిల్వర్ జూబ్లీ బ్లాక్ సెకండ్ ఫ్లోర్ లోనే జరుగుతుంది. వీళ్ళు కూడా వెళ్ళేటప్పుడు ఆల్ ఒరిజినల్ సర్టిఫికెట్స్ ప్లస్ ఒక సెట్ జిరాక్స్ కాపీస్ ఆఫ్ ఆల్ సర్టిఫికెట్స్ ఉండాలి. వాటితో పాటుగా ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ కూడా తీసుకొని వెళ్ళమని చెప్తున్నారు. అంటే మీరు అప్లికేషన్ ఫిల్లింగ్ చేసినప్పుడు డౌన్లోడ్ చేసుకుని ఉంటారు. ఆ ఆన్లైన్ అప్లికేషన్ కాపీ కూడా తీసుకొని రమ్మంటున్నారు. సో మీరు వెళ్ళేటప్పుడు స్టూడెంట్ మాత్రమే కాదు, ఖచ్చితంగా పేరెంట్ గాని గార్డియన్ గాని తోడు తీసుకుని వెళ్ళాలి. ఇక్కడ ఎన్సీసీ కేటగిరీకి సంబంధించి ఏ ర్యాంక్ నుండి ఏ ర్యాంక్ వరకు ఏ రోజు వెళ్ళాలి అనేది కంప్లీట్ స్ట్రక్చర్ ఇచ్చారు. మీరు కావాలి అంటే స్క్రీన్ షాట్ తీసుకోండి. మీ ఆల్ ఇండియా ర్యాంక్ ని బట్టి మీరు ఏ రోజు ఏ టైంకి వెళ్ళాలి అనేది ముందుగానే సిద్ధం చేసుకొని వెళ్ళండి. అలాగే మీరు వెళ్ళేటప్పుడు డాక్యుమెంట్స్ కూడా వాళ్ళు లిస్ట్ ఇచ్చారు. 10th క్లాస్ అండ్ ఇంటర్మీడియట్ మార్క్స్ మెమోస్ అన్నారు. అలాగే యూజీ నీట్ ర్యాంక్ కార్డు, ఆల్ ఎన్సీసీ సర్టిఫికెట్స్, క్యాంప్ ఆర్ యూనివర్సిటీ సర్టిఫికెట్, అలాగే సర్టిఫికెట్ సైన్డ్ బై క్యాడెట్ అండ్ పేరెంట్ ప్రొఫార్మా అటాచ్డ్ ఇన్ నోటీస్ అన్నారు. ఆల్రెడీ వాళ్ళు ఒక ప్రొఫార్మా ఇచ్చారు. ఆ ప్రొఫార్మాని మీరు సైన్ చేయించుకొని తీసుకొని వెళ్ళాలి. అలాగే సబ్మిట్ ఆల్ ఒరిజినల్ సర్టిఫికెట్స్ విత్ 3 సెట్స్ ఆఫ్ జిరాక్స్ కాపీస్ అన్నారు. ఆల్ ఒరిజినల్ సర్టిఫికెట్స్ ఇక్కడ ఇచ్చినవే కాదండి, స్టూడెంట్ కు సంబంధించిన ఫైల్ మొత్తం తీసుకొని వెళ్ళండి. అలాగే వెన్యూ కూడా ఇక్కడ చెప్పారు. సో ఎన్సీసీ కేటగిరీ స్టూడెంట్స్ జాగ్రత్తగా మీరు ఇవన్నీ సిద్ధం చేసుకొని వెళ్ళాలి. ఓకే. ఈ ఎన్సీసీకి సంబంధించిన నోటిఫికేషన్ ఎన్టీఆర్ యూహెచ్ఎస్ అఫీషియల్ వెబ్సైట్ లో ఉంది. దానిలో ఈ సర్టిఫికెట్ ఫార్మాట్ కూడా ఇచ్చారు. ఇది ప్రింట్అవుట్ తీసుకొని దీని మీద స్టూడెంట్ పేరెంట్ ఇద్దరు కూడా సంతకం చేసి తీసుకొని వెళ్ళాలి. ఓకే. పీడబ్ల్యూబీడీ కేటగిరీ స్టూడెంట్స్ కూడా 18వ తారీఖు 19వ తారీఖు 2 డేట్స్ లో 1 to 40, 41 to లాస్ట్ క్యాండిడేట్ అన్నారు. అంటే వీళ్ళ యొక్క లిస్ట్ ఎన్టీఆర్ యూహెచ్ఎస్ అఫీషియల్ వెబ్సైట్ లో నోటిఫికేషన్ లో ఉంది. ఆ లిస్ట్ ప్రకారంగా ఈ డేట్స్ వైజ్ గా మీరు అపీర్ అవ్వాల్సి ఉంటుంది. మీరు వెళ్ళేటప్పుడు కూడా మీకు సంబంధించిన ప్రతి ఒక్క సర్టిఫికెట్ కూడా ఖచ్చితంగా తీసుకుని వెళ్ళాలి. నెక్స్ట్, స్కౌట్స్ అండ్ గైడ్స్ కేటగిరీలో అప్లై చేసిన స్టూడెంట్స్ 20వ తారీఖు ఉదయం 11 గంటలకు వెళ్ళాలి. మీరు కూడా ఇక్కడ ఇచ్చిన లిస్ట్ ప్రకారంగా ఆల్ ఒరిజినల్ సర్టిఫికెట్స్ ఆఫ్ స్కౌట్స్ అండ్ గైడ్స్ ఉండాలి. అలాగే బ్యాకప్ సర్టిఫికెట్స్ ఏమైనా ఉంటే అవి కూడా తీసుకొని వెళ్ళాలి. నీట్ స్కోర్ కార్డు, అలాగే కాపీ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ అన్నారు. వీటితో పాటు మీ దగ్గర ఉన్న స్టూడెంట్ కి సంబంధించిన ప్రతి ఒక్క సర్టిఫికెట్ ని కూడా అన్ని ఒరిజినల్స్ ఉండేలాగా వాటికి అట్లీస్ట్ ఒక సెట్ ఆఫ్ జిరాక్స్ కాపీస్ కూడా తీసుకొని వెళ్ళాలి. ఓకే. ఇది ఏపీ స్టేట్ కన్వీనర్ కోటాలో నీట్ యూజీ కౌన్సిలింగ్ కి సంబంధించిన స్పెషల్ కేటగిరీ ఫిజికల్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. విష్ ఆల్ ది బెస్ట్ అండి. మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే వీడియో క్రింద కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి.
మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే టెలిగ్రామ్ గ్రూప్ ఉంది. టెలిగ్రామ్ గ్రూప్ లింక్ నేను వీడియో క్రింద డిస్క్రిప్షన్ లో అలాగే కమెంట్ సెక్షన్ లో పిన్ చేస్తున్నాను. ఆ గ్రూప్ లో జాయిన్ అయితే మీ యొక్క డౌట్స్ ను క్లారిఫై చేసుకోవచ్చు. అలాగే ఒకవేళ ఈ కౌన్సిలింగ్ కి సంబంధించి మీకు ఎటువంటి పెయిడ్ సర్వీసెస్ కావాలి అన్నా 6303235115 లో మీరు నన్ను అప్రోచ్ అవ్వండి. విష్ ఆల్ ది బెస్ట్ అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అలాగే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.